హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేయాలనిపించింది. నాకు చాలా రోజులుగా అనుకుంటున్నా చేయాలని, అందుకని వీడియో చేయడం జరిగింది. నా చిన్నతనం నుంచి నేను ఇంతవరకు ఎప్పుడు చర్చికి వెళ్ళిందే లేదు. నాకెందుకో ఆయన అంటే కోపం ఫస్ట్ నుంచి నాకు పడేది కాదు. పడకపోవడం అంటే శత్రుత్వం ఏం లేదు, కానీ ఎందుకనో ఆయన మీద అయిష్టత ఏర్పడింది. సో అందుకనే ఎప్పుడు నేను బైబిల్ చదివేవాని కాదు. మా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను బైబిల్ చదవాలి అనే జ్ఞానం వస్తుందని చెప్పి చాలా ఫోర్స్ చేసేవారు. నేను ఎప్పుడు చదివేవాని కాదు, ఎందుకంటే చదివినా చదవకపోయినా జనాలందరూ ఒకేలా ఉన్నారు కదా, అలాంటప్పుడు చదవడం ఎందుకు అనేవాడిని. ఇప్పుడు క్రీస్తు పట్ల నా దృక్పథం మారింది. దీనికి కారణం కూడా ఆయనే. అది ఎందుకో కూడా నేను చెప్తాను. ఫర్దర్ వీడియోస్ ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి. ఆయన చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ విషయాల్ని మీకు అర్థమయ్యే విధంగా కన్వే చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైతే నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరి కోసం కాదు. సో మీరు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నా అనుభవంలో నాకు ఎదురైన క్రీస్తుని, ఆయన నాకు చెప్పాలనుకున్న విషయాల్ని, నాకు అర్థమైన విషయాల్ని మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.